లక్షెట్టిపేట అటవీ శాఖ కార్యాలయం ముందు దమ్మన్నపేట పోడు రైతుల ఆందోళన నిర్వహించారు. అటవీ భూముల సంరక్షణ పేరుతో పోడు భూములను లాక్కుంటున్నారని నిరసనకు దిగారు. రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నించగా పోడు రైతులకు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వ్యవసాయం చేసుకుంటున్న తమ భూములు బలవంతంగా గుంజుకుంటున్నారని, ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ పోడు రైతులు డిమాండ్ చేశారు. 7 నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా 25 సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపొడి తెగకు సంబంధించినటువంటి నాయకపొడుకు తెగకు చెందిన వారము. మేము దాదాపుగా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, మా పైన సాగు చేయనీయకుండా ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో డీసీపీ మరియు డిఎఫ్ఓ గారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు, 100% ప్రతిఫలం మీరే దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామనంటే అక్కడ లేదు. ఎఫ్డిఓ గారు లక్షపేట రేంజ్లో ఉన్నారు. లక్షపేట రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు, మెమోరాండం ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది. అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ 33 మందిని అరెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని రిమాండ్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసమో మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు మానుకోండి. ఇప్పటికైనా మాపై దయ చూపండి. మేము ఆదివాసులం అండి, మేము ఎవరికి అన్యాయం చేసేవారే కాదు, మేము ఎవరిని మోసం చేసేవాళ్ళం కాదు. ఈ రకంగా మేము మోసపోతున్నాం. ఇప్పుడు మమ్మల్ని మెమోరాండం కోసమని మేము వస్తే మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని గేట్లు వేసుకొని ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాము.